నేను మిస్టర్ ర్యాంపో. ఈరోజు టాపిక్ రివ్యూ ఆఫ్ రాజాసాబ్ రివ్యూ గురించి చెప్పడానికి ముందు కొన్ని విషయాలు అయితే మనం చెప్పుకోవాలి. చాలా మంది ఆడియన్స్ కానీ రివ్యూస్ కానీ చాలా పరిధి దాటి మాట్లాడుతున్నారు డైరెక్టర్ మారుతి గారి మీద. చాలా మంది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. భూత సినిమాలు తీసుకునే మారుతికి ప్రభాస్ గారితో సినిమా తీసుకోవాల్సి వస్తే ఇంతే ఉంటది, అంతే వాడు బతికి, అంతే వాడి స్థాయి, అంతే వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాం అందుకే ఎలా చేయడం చెప్పి చాలా మంది చాలా వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, భూత సినిమాలు తీసిన మారుతి అయితే ఆ భూత సినిమాలు చూసిన నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కొన్ని లక్షల మంది జనాలు కూడా తప్పుడు వాళ్ళే అన్న నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నా, అది కరెక్ట్ కాదు. ఇంకొక రెండో విషయం వచ్చేసరికి సినిమా హిట్ అవ్వచ్చు, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. కొన్ని సినిమాలు వినడానికి బాగుంటాయి, కొన్ని సినిమాలు పేపర్ లో ఉన్నప్పుడు బాగుంటాయి. ఓవరాల్ గా మనం షూటింగ్ చేసి మేకింగ్ తర్వాత కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. వర్కౌట్ అయిన సినిమాలు హిట్ అవుతాయి, వర్కౌట్ అవ్వని సినిమా ఫ్లాప్ అవుతాయి. దాని గురించి హీరో హిట్ అయినప్పుడు హీరో గొప్పదాని గురించి ఇది నా హీరో అని సినిమా అని చెప్పి, ఫ్లాప్ అయినప్పుడు ఇది మా హీరో సినిమా కాదు డైరెక్టర్ చేసిన తప్పని చెప్పడం కరెక్ట్ కాదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరో అయినా డైరెక్టర్ అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. మధ్యలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎదిరి చెడగొడుతున్నారు అట్మాస్ఫియర్, ఇది కరెక్ట్ కాదు. ఇంకా సినిమా గురించి వస్తే సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమాక్స్ లో ఆయన ఏడిపిస్తాడు మనిషిని. నానమ్మ గురించి ఆయన పడే బాధ చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఓపెన్ అయిపోయి యాక్టింగ్ చేసిన సినిమా ఇది. అండ్ టెక్నికల్ గ్రాఫిక్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగుంటాయి, అంతా బాగుంటుంది. సినిమాలో కొంచెం లాగ్ అయితే ఉంది, కొన్ని సీన్స్ ని కొన్ని ట్రిమ్ చేసుకుంటే. ఇంక రెండో విషయం అయితే డైరెక్టర్ మారుతికి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే జనాలు ఏదైతే హైప్ తో పిచ్చెక్కిపోయిన సీన్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని, ఆ ఎపిసోడ్ ని సినిమాలో పెట్టకపోవడం మారుతి గారు చేసిన అతిపెద్ద బ్లెండర్ మిస్టేక్. మారుతి గారు ఇదైతే ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. సో మారుతి గారు చేసిన తప్పు ఆయన తెలుసుకున్నారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఆయన అనౌన్స్ చేశారు. ఏదైతే సారీ అండి అందరికి అపాలజీస్ చెప్పారు, అది ఆయన సంస్కారం. మనం కూడా మన సంస్కారం మనకు ఉంచుకోవాలి. ఒకటిని అనవసరంగా మనం కామెంట్ చేయకూడదు పిచ్చిగా. అండ్ రెండో విషయం ఏంటంటే ఆయన ట్రిమ్ చేశాడు, షూట్ ట్రిమ్ చేశాడు. ఆ గెటప్స్ ఏదైతే మిస్ అయినా ఆ గెటప్స్ మళ్ళీ యాడ్ చేశాడు అనమాట. సో డైరెక్టర్ ఆయన చేసిన తప్పు ఆయన తెలుసుకున్నాడు. ఒక ఆడియన్ గా నువ్వు పెట్టిన రాంగ్ రివ్యూస్ ని, నెగిటివ్ రివ్యూస్ ని నువ్వే క్లియర్ చేయాలి. ఎందుకంటే సినిమా సెకండ్ టైం చూడు, అప్పటికే నచ్చకపోతే వదిలే. ఎందుకంటే సినిమా నచ్చకపోవడానికి అర్థం కాకపోవడానికి చాలా తేడా ఉంటుంది. రాజాసాబ్ చాలా మందికి అర్థం కాలేదు ఈ సినిమా. సో సెకండ్ టైం చూడండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. అండ్ లేటెస్ట్ గా ఎపిసోడ్ కూడా యాడ్ చేశారు, ఖచ్చితంగా నచ్చిందని తెలియజేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మిస్టర్ ర్యాంపో.